రాజకీయాలు వదిలేస్తా. రాజకీయాలు వదిలేస్తా. అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. స్ఫూర్తిగా చెప్తున్నారా? స్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను. నేను చెప్పేది మీకే కాదు, ప్రజలందరికీ కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మేము పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? దేవుడిచ్చిన బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అది సంక నాకు. I'm sure everybody has common sense. Common sense is common for a reason because it's common. నాకు అర్థం కాలేదు సార్. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 నూరాలేదని నేను ఓ రబయా సిలిక్కేసి సింపుకుంటున్నా, ఓ రబయా సిలిక్కేసి సింపుకుంటున్నా. సారీ. లేరా నా కొడక, లేరా లోబర్ నా కొడక, నువ్వెంత నీయా. ఆడి కాళ్ళు 2 చాపండి రా. గోల్ కొట్నా? కొట్టి భయ్యా, గోల్ కొట్టా కొట్నా? వీడు మనిషా పశువా? ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు కదా. ఏంటి సార్ అది? ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు కదా. ఆడుదాం ఆంధ్ర ఆట. సిగ్గుండాలి ముఖ్యమంత్రి. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. ఇంకోసారి గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. అమ్మఒడి పథకం పెట్టినాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. నీకు 15, నీకు 15, నీకు 15. 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంతోషమా? సంవత్సరానికి. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. పులివెందల్లో జగనన్న మీద గెలిచే మగాడు ఇంతవరకు పుట్టలేదు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. పులివెందల్లో జగనన్న మీద గెలిచే మగాడు ఇంతవరకు పుట్టలేదు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. తల్లిదండ్రులు కానీ ఊరి మీద వదిలేస్తే పిల్లలు ఎంత రోతగా తయారవుతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి అంటున్నారు విశ్లేషకులు. సరే అది నిజమే కదా. మనిషి అన్నాక కాస్తైనా సిగ్గు ఎగ్గు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అలాంటివేమీ లేని మనిషిగా శ్రీరెడ్డిపై ఎప్పటినుంచో జనసేన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లో పెట్టాడు, ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నట్టు. ఏంటి సార్ అది? ఏం తిట్టు అంటే కింద గుడి సెట్ ఎదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్. అబ్బా అసలుకి జగన్ సార్ సింహం కాబట్టి సింగిల్ గానే వచ్చింది ఎక్కడైనా. అంటే మనిషి కాదనమాట. అందరూ ఎదురు చూస్తున్న జన ఉదయ నేత
సంక్షేమ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ ఇప్పుడు నువ్వు ఏమన్నా శ్రీ వైఎస్ महाराष्ट्र की राजधानी मुंबई है अपने आंध्र प्रदेश की राजधानी क्या है ना నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు తక్కువ మనం ఎలా చెప్తాం ఆలోచించాల్సిందే సరే ఆలోచించి చెప్పు ఒకటి నాకు తెలియదు కదా అభివృద్ధి జరిగితే రాజమండ్రి సిటీలో నాకు ఓటేయండి. అటు చూడు బే. సార్ కంబల్ చెరువు పార్క్ అభివృద్ధి బాగుందా? రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది కదా. జిల్లా పొన్నూరులో ప్రభుత్వ వైన్ షాప్ లోని మద్యం బాటిల్లో పాము కలకలం రేపింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రి పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ వైన్ షాప్ లో కొందరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొన్నారు. నాకు ఒక విస్కీ క్వార్టర్. బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మద్యంలో పాము పిల్లను గుర్తించారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతా. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. నవ్వకే తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకే. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.